స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నా మళ్ళీ ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను. నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుదును. యెహోషువ 3:7 గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం మనం నీవు దీనమైన స్థితిలో ఉన్నావా? నేను ఎవరు పట్టించుకోవట్లేదా? నువ్వు దైన్యమైన స్థితిలోకి వెళ్ళిపోయావా? నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను పట్టించుకోకుండా నిన్ను వదిలి వెళ్ళిపోయారా? నువ్వు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నావా? మరి దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును. గనుక మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, మనం అందరినీ చీకొట్టినా మనం బాధపడకుండా దేవుడు మనల్ని ఏదో ఒక రోజు గొప్ప చేస్తారని మనం విశ్వసించి ఆయన ప్రార్థించే వారిగా ఉంటే దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని గొప్ప చేస్తారని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టదును. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవడం సహాయం చేయండి. ఎంతోమంది సేవకులు ఉన్న సంఘాల వల్ల వారందరినీ కూడా కాచి కాపాడండి, దీవించండి. మనం మణిపూర్ గురించి ప్రార్థిస్తున్నాం, వారందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరినీ కూడా సమాధానపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.